ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గెలుపు అటో ఇటో కూడా చెప్పలేకపోతున్నాం. 5 ఓట్ల తేడా అంటే ఆఖరి రౌండ్లోగా ఏం జరుగుతుందో ఏంటో. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. రిజల్ట్స్ కాసేపట్లో ప్రకటించబడతాయి. పెద్దమ్మా, నువ్వేం టెన్షన్ పడకే. నువ్విచ్చిన తాంబూలం ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తుంది. అవునత్తా. జరిగిన ఎన్నికల్లో అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి అభ్యర్థి క్రాంతి ప్రత్యర్థి బాబ్జీ మీద 2500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కార్పొరేటర్ క్రాంతికి జై, కార్పొరేటర్ క్రాంతికి జై, కార్పొరేటర్ క్రాంతికి జై. జిందాబాద్ 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 జిందాబాద్. ఈ గెలుపు నాది కాదు, మనందరిది. నేను చెప్పిన ప్రకారం ఈ ఏరియా డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను. గిరే పదరా. కర్పూరం, ఏంటి జారుకుంటున్నావు? మీరు సంబరాలు చేసుకుంటుంటే చూడలేక. ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలన్నారుగా. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే ఎట్లమ్మా? నాకు కాస్త టైం కావాలి. అలా ఏం కుదరదు. ఉన్న పలంగా పోవాలి. పోవాలి 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 పోవాలి. మీ అమ్మ కడుపులు మాట. మా పెద్దమ్మ దగ్గర తాంబూలాలు తీసుకున్నారు, నాతో కార్ సర్వీస్ కూడా చేయించుకున్నారు. ఓటు మాత్రం అపోజిషన్ వాళ్ళకి వేశారు కదే వీళ్ళ అమ్మ కడుపు. పాపం ఓడిపోయారన్న బాధలో ఉన్నారు కదా, ఆ బాధ నుంచి తేరుకున్నాక తర్వాత పోతారులే. అప్పటికీ పోకపోతే మనమే గెంటేద్దాం. గెలిచాననుకుంటున్నావు కదే, ఈ కార్పొరేటర్ పదవి నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో, ఈ జనం ఎంతకాలం నీ దగ్గర ఉంటారో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.